Yes, I am the national spokesperson for TDP, but also I am the advisor for National Integrated Medical Association. And above all, I have highest regard for all the people who are sitting here. I am here for you because you deserve this. You deserve the respect that you all should be getting. Okay. ఇప్పటివరకు మంచిగా మాట్లాడుకున్నారా? పద్ధతిగా మాట్లాడుకున్నారా? జోస్నం వస్తే ఆ పద్ధతి ఏమీ ఉండదు. ఎందుకనంటే సమ్మె నోటీస్ ఇవ్వక ముందర వాళ్ళని అడిగినామా? విన్నరా? సమ్మె నోటీస్ ఇచ్చినామా? ఏం చేసిండ్రు? అందరు ఇట్లా అనాలే కదా, ఏం చేయలేదనేది కనపడాలి కదా, వాళ్ళకి కనపడాలా లేదా? సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అయితే ఉన్నారో ఇంతకంటే డబుల్ రీసౌండ్ వచ్చేటట్టు ఆ చెవులలో ఉన్నటువంటి, ఐ థింక్ మీరు డాక్టర్లే కదా, చెవుల్లో ఏమంటారు దాన్ని, ఉన్నదాన్ని వ్యాక్స్ ఉంటది, తెలంగాణ భాషలో అయితే గులి ఉన్నది అంటారు. ఆ గులిని వదిలిపోయే లెక్క ఎట్లా గట్టిగా చెప్పాలంటే ఆ ఉన్నటువంటి దిక్కులు పిక్కటిల్లాగా మాట్లాడాలి. రైట్? అవునా? గవర్నమెంట్ తో మనకి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ లో కూర్చున్న వాళ్ళు మనకు మంచి చేస్తే మనకి ఇబ్బంది లేదు. ఉత్తి మాటలు చెప్పి అక్కడ కూర్చున్నారు కాబట్టే మనం ఇవాళ రోజున ఇక్కడ నేల మీద కూర్చోవాల్సి వస్తుంది. అవునా కదా? సో ఇక్కడ ఒక్కసారి మనం జస్టిస్ కోసం అరిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ప్యాలెస్లలోనో, కోటలలోనో, గడీలలోనో, ఇంకెక్కడైనా సరే ఇండ్లలోనే కూర్చున్న వాళ్ళ చెవుల నుంచి ఆ గులివి వదిలి వాళ్ళు మనకి మంచి చేయాలని చెప్పి కోరుకుందాం. ఓకేనా? ఒకటే మాట చెప్తా నేను. రాజేష్ ఎక్కడున్నావమ్మా? మా అమ్మాయి ఎంత వయసు ఉంటుంది కావచ్చు రాజేష్కి. నాకు ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి, మేడం పోలీసు అన్నలు ఉన్నారు, మేము ఉద్యమంలో ఉన్న దగ్గర నుంచి వాళ్ళు అట్లే ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, దే డోంట్ ఈవెన్ క్యారీ యువర్ నేమ్స్ ఆల్సో ఫార్వర్డ్, ట్రస్ట్ మీ. మీ పేర్లు కూడా రాసుకోరు వాళ్ళు, రాసుకుంటే గీసుకుంటే మా పేర్లు రాసుకుంటారు, మా మీద కేసులు పెడతారు రేపు పొద్దున, అంత మంచోళ్ళు వాళ్ళు. సో మార్నింగ్ నాకు రాజేష్ ఫోన్ చేసి, మేడం పోలీస్ వాళ్ళు మనకి కేవలం ధర్నాకి పర్మిషన్ ఇచ్చిండ్రు మేడం, నిరాహార దీక్ష మీరు కూర్చోవద్దు మేడం అన్నాడు. నేను అన్నా సరే కూర్చోనిలే నాన్న, వాళ్ళు వద్దన్నాక మనం ఎందుకు కూర్చుంటామన్నా. కానీ బికాస్ ఐ గేవ్ ఎ వర్డ్ టు ఆల్ ది డాక్టర్స్, ఐఎమ్ స్వేరింగ్, ఐ గేవ్ ఎ వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను ఇవాళ మార్నింగ్ నుంచి ఏం తిన కూడా సాయంత్రం వరకు. మీరు ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటా, కూర్చోద్దంటే అక్కడ కూర్చుంటా, కానీ బరాబర్ దీక్ష చేస్తా. మీరు రాసుకోండి, నా పేరు జ్యోత్స్నా తిరునగరి, రాసుకోండి. yes I am in hunger strike, అది కూడా రాసుకోండి. బాజాప్తా హంగర్ స్ట్రైక్ కూర్చుంటా, అది కూడా రాసుకోండి. బిడ్డల కోసం తల్లి మనసు ఎప్పుడైనా కొట్లాడుతుంది, ఇవాళ నేను కొట్లాడుతున్నా, బరాబర్ కొట్లాడతా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన జీవో మనకి ఇక్కడ అమలు అవుతలేదు. వాస్తవానికి మాట్లాడితే ఎప్పుడో అమలు అవ్వాల్సింది, అమలు కాలే. 2023లో ఇట్లనే కొట్లాడినాం, అప్పుడు ఉన్నటువంటి పిల్లలు కూడా ఉండాలి కొంతమంది. 2023లో కూడా ఇట్లనే కొట్లాడినాం, కొంత ఇచ్చినట్టు కనిపించిండ్రు. మళ్ళా అంటే మనం రోడ్ ఎక్కితే గానీ మనకి న్యాయం జరగదు అని అనుకుంటే ఇంకా మీరెందుకు ఆ తెల్ల కోట్లు వేసుకుంటూ, మీరెందుకు పోయి సర్వీస్ చేసుడు, మీరెందుకు పోయి అన్ని గంటల చదువుకుంటూ, లేకపోతే మీరెందుకు పోయి అన్ని గంటల సర్వీస్ చేసుడు. మీరు కూడా రోజు ఎగ్జామ్లు రాసి బయటకు వచ్చి మీరు కూడా కొట్లాడండి రోడ్ల మీద. ఇదే కనుక దిస్ ఇస్ ద వే యు గెట్ యువర్ స్టైపెండ్ బ్యాక్, దెన్ డు నాట్ డు సర్వీస్ అనాలేమో మనం రేపు. సో ఒకటే చెప్తున్నా, మనకు కావాల్సింది మనం తెచ్చుకోవాలి అని అంటే ఒక్కొక్కసారి హై మొరల్ తోటి ఉండాలి, వద్దన్నా ఒక్కొక్కసారి పనులు చేయాల్సి వస్తుంది. సారీ రాజేష్, దట్స్ ఫైన్, దే నో మై నేమ్. ప్రొఫెసర్ జ్యోత్స్నా తిరునగరి, నేషనల్ స్పోక్స్ పర్సన్, తెలుగుదేశం పార్టీ, నీమా అడ్వైజర్, ఫౌండేషన్ సంస్కారాకి నేను ప్రెసిడెంట్, అండ్ ఐ స్టే ఇన్ బర్కత్పుర. ఇఫ్ యు వాంట్ ది అడ్రస్ ఐ గివ్ యు ది అడ్రస్ ఆల్సో. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఒక్క రోజుతో వాళ్ళు దిగొచ్చి ఇస్తారా సరే, ఇయ్యకపోతే ఏమైతుంది? కామ్గా కూర్చుంటారా? ఇట్లా కూర్చుంటారా? నెక్స్ట్ ఏం చేద్దాం? రోడ్ ఎందుకు ఎక్కుతాం? వాళ్ళని రోడ్ల మీద గుంజాలగానే మస్తున్నావు చిన్న.
మనం ఎందుకు రోడ్లు ఎక్కాలి? జీవో చదవనికి రాని వాళ్ళు కదా రోడ్డు ఎక్కాల్సింది, చదువు రాని వాళ్ళు కదా రోడ్డు ఎక్కాల్సింది, డాక్టర్లకి మంచి చేయలేని వాళ్ళు కదా రోడ్డు ఎక్కాల్సింది. సో వాళ్ళని బరాబర్ గుంజి రోడ్ల మీదకి తీసుకొద్దాం. ఇంకొక ముచ్చట నేను నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఈ ఇష్యూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా వస్తది. సో ఐ రిక్వెస్ట్ ది జేఏసీ టు కైండ్లీ అపాయింట్ a delegation to meet the central minister on Tuesday, coming Tuesday. We have already taken the appointment. Coming Tuesday we are meeting the central minister. మా ఓరుగల్లు బిడ్డలు భలే నడుచుకుంటూ వస్తున్నారు. వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా we want తెల్ల కోట్ల వేదన, తెల్ల కోట్ల వేదన, తెల్ల కోట్ల వేదన. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకనంటే వరంగల్ నుంచి కేవలం మన యూనిటీని, మనకున్నటువంటి బలాన్ని, మనకున్నటువంటి స్ట్రెంగ్త్ ని చూపించడానికి ఇక్కడి వరకు వచ్చిండు అని అంటే సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా నేను ఒక ముచ్చట చెప్తే ఇవాళ ఏ రోజున కూడా నేను 23లో ఇదే అజిటేషన్ లో పార్ట్ గా ఉన్నా, కానీ ఇవాళ ఈ టైం ఈ జేఏసీ చూపిస్తున్నటువంటి స్ట్రెంగ్త్, వెదర్ ఇట్ ఇస్ ఆయుర్వేద, హోమియోపతి, యునాని అండ్ ఆల్ ది డిసిప్లిన్స్, మీరు చూపిస్తున్నటువంటి స్ట్రెంగ్త్ కి రియలీ సలాం కొడుతున్నాం. హ్యాట్స్ ఆఫ్. ఇంతే స్ట్రెంగ్త్ తోటి, ఇంతే బలం తోటి, ఇంతే మొరల్ తోటి ఇట్లనే ఉండండి. ఎగ్జాక్ట్లీ లెస్ దెన్ ఎ వీక్ లోపల మనకు ఒక మంచి శుభవార్త వస్తుందని చెప్పి నేను చాలా బలంగా భావిస్తున్నా. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చెప్పనా? ఇక్కడ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు ఒక్కసారి చేయొద్దండి. ఎంతమంది గర్ల్స్ ఉన్నారు ఒక్కసారి? వరంగల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ కూడా ఒక్కసారి చేయొత్తాలే. అమ్మాయిలు, సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది తెలుసా? పాలిచ్చే తల్లులం పాలించడం తెలియదా అని ఒక డైలాగ్ ఉంటుంది. తెలుసా మీకు? అది తెలుసా? సో మనం దాన్ని కొంచెం కస్టమైజ్ చేసుకుందామా? ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లం, రోగాలను నయం చేసే డాక్టర్లం, మీ రోగం నయం చేసుడు మాకు ఒక లెక్క నుండి అంటారా? నయం చేయాలి కదా. whoever is sick we treat them, right? Treat all of them who are sick, who cannot read the GOs, who cannot understand the GOs, who cannot comprehend the GOs, right? Yes, the only demand we have from this stage, in fact 2 demands, right? One, we want at par stipend with all the other disciplines, right? Second, we want a green channel established for our stipend. ఒక్క ముచ్చట ఈ స్టేజ్ నుంచి అడగాలనుకుంటున్నా, ఒక రాజకీయ నాయకురాలుగానే అడగాలనుకుంటున్నా. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎమ్మెల్సీ అయినా, ఏ మంత్రి అయినా, ఏ ఎంపీ అయినా వాళ్ళ శాలరీ 1 day లేట్ అయితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి డాక్టర్లకి మీకెందుకు మీ స్టైపెండ్ లేట్ గా ఇవ్వాలా? అది కూడా పిల్లలు పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూర్చొని ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇవ్వాలనా వద్దా? సింపుల్ లాజిక్ కదా. సో అక్కడ వాళ్ళకి లాజిక్ లేదు కాబట్టి వాళ్ళకి ఒకసారి ఆ లాజిక్ కూడా అర్థం చేద్దాం. ఓకే, రైట్? So from this stage, with the entire support of NEMA and Telugu Desam Party, we announce that we'll stand with you till we get your stipend at par with all the other disciplines. This is our promise to you. ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసినా సరే, ఎంత దూరమైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం, కానీ ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి గౌరవాన్ని, మీకు రావాల్సినటువంటి స్టైపెండ్ ని, మీకు రావాల్సినటువంటి ఆ డిగ్నిటీని మీకు తెచ్చిచ్చి తీర్థం. ఇది మా హామీ. సో ఒక్కసారి అందరూ, మీకు పిడికిలు బిగించడం తెలుసా? దట్ షోస్ అవర్ స్ట్రెంగ్త్. వెన్ యూ యునైట్ యువర్ ఫింగర్స్ లైక్ దిస్, मुट्ठी जब बंद करते हैं ना, तब दिखता है अपना जो स्ट्रेंथ है कि नहीं? मुट्ठी बंद करो सब लोग, हाथ उठाओ अपना, పైకి చెయ్యి ఎత్తి పిడికిలి బిగించి ఏం చెప్పాలి? ఆవాజ్ తో